వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక పాపం తనుజాకి చాలా నెగిటివ్ మామ. ఇదైతే కనుక గేమ్ ఆడాలనుకుని కూడా పాపం ఆడలేకపోయింది. చాలా అంటే చాలా నెగిటివ్. దీని తర్వాత నేను తమ్నైల్లో పెట్టాను కదా, ఆటకి ప్రాణం పెట్టి ఆడతాడరా బాబు మన తెలుగు కుర్రోడు అని చెప్పి. అది పెట్టిన పర్పస్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా డీమాన్ పవన్ పరంగా అయితే కనుక ఈ వీడియో చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్గా ఆట ఆడా. అసలు ఎగిరి బాల్ వేసే విధానం ఏదైతే ఉందో, అసలు కొమరం భీముడు అన్న సాంగులో మన ఎన్టీఆర్ ఎగురుతారు చూసారా, అలా ఎగిరి షాట్ వేస్తుంటే సప్ సప్ అని బాహుబలిలో బాణాలు వెళ్ళినట్టు తప్ప 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 వెళ్ళిపోతున్నాయి అనమాట బాల్స్ అయితే కనుక. ఎక్సలెంట్గా ఆడాడు మామ. నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఆడాడు. ఒక పాయింట్లో అయితే కనుక నాకు ప్రభాస్ కనిపించాడు, ఇంకో పాయింట్లో అయితే కనుక ఎన్టీఆర్ కనిపించాడు. ఒక్క డీమాన్ పవన్లో ఎక్సలెంట్ అనిపించాడు. ఆ ఎగిరే విధానంలో అయితే కనుక ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎగిరినట్టు ఎగిరాడు అనమాట. బాహుబలి సినిమాలో బాణాలు వదులుతారు చూసారు, సప 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 అని చెప్పి. ఆ సప సప అని చెప్పి ఎందుకన్నారంటే కనుక బాల్స్ టప్ప టప్ప కొడుతున్నాడు అనమాట. అసలు ఎగిరి స్టెప్స్ మీద వేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఇంకా డీమాన్ పరం నుంచి నెక్స్ట్ లెవెల్ మోడ్స్ మాట్లాడుకుందాం. ఈ భరణి మన దివ్య ఏంట్రా బాబు, వీళ్ళు రోజు 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 అప్డేట్ అవుతానే ఉన్నారు. వీళ్ళు కొత్త రకంగా యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది వీళ్ళ యాక్టింగ్ అయితే కనుక. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా సుమన్ అన్న అయితే కనుక అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు, గేమ్ తగ్గిపోయింది, అంతగా ఏం లేదు, చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు ఆయన అయితే కనుక. ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఎస్పెషల్లీ మెయిన్గా ఈ వీక్ కెప్టెన్సీ కంటెంటర్లో ఆల్రెడీ డీమాన్ పవన్ విన్ను, ఇమాన్యుల్ విన్ను, తనుజ ఓడిపోయారు. దాని తర్వాత మన కళ్యాణ్ విన్ను. ఈరోజు అయితే కనుక మన రీతు చౌదరి అండ్ సంజన గారు విన్ అవుతారు. సో ఈ 5 మెంబర్స్ కెప్టెన్సీ కంటెంటర్లో ఉన్నారు. ఈ 5 మెంబర్స్ కెప్టెన్సీ కంటెంటర్ ఎవరు అవుతారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఏ పర్సన్ ఎక్కువ నేమ్స్ వస్తాయో వాళ్ళ గురించి ఇంకో లైవ్ పెడతాను అనమాట. సాయంత్రం 8:30 to 9గా లైవ్లో కలుద్దాం. ఖచ్చితంగా లైక్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను, 8 PM నుంచి 9 PM వరకు ఖచ్చితంగా లైవ్ పెడతాను. ఆ లైవ్లో మీరు నా కామెంట్స్లో ఎవరి పేర్లు ఎక్కువ చెప్తారో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు వాళ్ళే ఎందుకు కాదని చెప్పి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మనం అయితే కనుక వీడియోకి వెళ్ళిపోదాం. చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొట్టక 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉన్నాం. ఈ 2 days ఈ 2 months మనం ఛానల్ స్టార్ట్ చేసాం, ఎప్పుడో క్రియేట్ చేసాం. బట్ ఛానల్ స్టార్ట్ అవ్వడానికి మానిటైజేషన్ దగ్గరగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ 700 దగ్గరలో ఉన్నాం. ఈ 300 కూడా అయిపోతే మానిటైజేషన్ దగ్గరగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మామ. చూస్తున్నారు అందరూ. సో ఎంత కొంత నా వీడియోస్ నచ్చుతాయి కదా, సో దయచేసి లైక్ కొట్టండి, రిక్వెస్ట్. ఓకేనా? సో ప్రేరణ గారు వచ్చారండి. ప్రేరణ గారు హౌస్లోకి అయితే వచ్చారనమాట. సో ప్రేరణ గారి తర్వాత ఇంకా ఇద్దరు మానస్ వచ్చారు. దాని తర్వాత మానస్ తర్వాత నిన్న ఈవినింగ్ జరిగింది ఆల్రెడీ. అది మనం 5:30 to 6 టైంలో మిడ్ నైట్ బస్ చేస్తాం కదా, దాంట్లో చెప్తాను. యావర్ గారు వచ్చారనమాట. యావర్ వచ్చారు, అంతా బాగానే జరిగింది, అంతా బాగానే ఉంది. ఈరోజు కూడా శోభా శెట్టి ఈరోజు వస్తారు, ఈరోజు కొంతమంది వస్తారు. సో అందరితో మాట్లాడుతుంది అనమాట మన ప్రేరణ గారు అయితే కనుక. సో వచ్చారు, నాకు ఆకలిగా ఉంది, ఆలూ ఫ్రై ఏమైనా ఉందా అది చెప్పి, ఇమాన్యుల్ ఏమైనా కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది రా తిందాం అని చెప్పినట్టుగా చెప్తారనమాట. సో తనుజ మాట్లాడుతుంది అనమాట కిచెన్లో. నా గొడవలు అనేసి, అంటే కిచెన్లోనే నా గొడవలు అనేసి, ఆవిడ కూడా కిచెన్లో ఉన్నప్పుడు కొంచెం గొడవలు అవి జరుగుతూ ఉంటాయి కదా, అవి చెప్తూనే ఉన్నాయి అనమాట. ఆవిడ సీజన్లో జరిగినాయి. ప్రేరణ గారు మాట్లాడుతాను అనమాట. అందరితో ఎమోషనల్గా ఒక పాయింట్స్ మీద డౌన్ అవుతావు అంటే తనుజ గురించి చెప్తుంది అనమాట. ఎమోషనల్గా ఒక మాట దగ్గర డౌన్ అవుతావు, ఎందుకు అలా డౌన్ అవ్వడం, మంచిగా ఆడుతున్నావు కదా అని చెప్పి తనుజ గురించి పాజిటివ్గా చెప్పారు. సో టాప్ 5 ఉన్నప్పుడు మీ జర్నీ చూపిస్తారు కదా, ఎందుకంటే కనుక సో టాప్ 5గా ఉన్నప్పుడు మీ జర్నీ చూపిస్తారు కదా అని చెప్పి ఆవిడ. ఎందుకంటే కనుక నిజంగా టాప్ 5లో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ 2 weeks వెళ్తాం కదా, సో లాస్ట్ 2 weeks వెళ్ళినప్పుడు టాప్ 5 చూపించినప్పుడు చాలా ఎక్సలెంట్గా చూపిస్తారనమాట. వాళ్ళ జర్నీ, ఆ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫొటోస్, మెమోరీస్, లైటింగ్ ఎఫెక్ట్స్, అబ్బా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. దాని గురించి చెప్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు ఆవిడ. సో ఏదో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రేరణ గారిని అయితే కనుక. సో ఇక్కడైతే కనుక ప్రేరణ గారు అందరినీ పిలిచి మాట్లాడతారమ్మా. తనుజాని, దాని తర్వాత ఇమాన్యుల్ని, అందరినీ ఎవరైతే ఆల్రెడీ గేమ్లో ఆడారా ప్రీవియస్లీ వాళ్ళు కాకుండా ఇంకా రిమైనింగ్ వాళ్ళందరికీ ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వడానికి తనుజాకి వాళ్ళకి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. తనైతే కనుక తనుజ ఒక మాట ఉంటుంది ఇక్కడ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు, నేను
నువ్వు నాకు స్ట్రాంగ్ కంటెంటర్వి, నేను నీతో ఆడాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పగానే అబ్బా ఏంట్రా బాబు ఈ మాట ఉంది, స్ట్రాంగ్ కంటెంటర్ కామెడీ కదా సీరియస్ కదా నాకైతే అర్థం కాలే. సరే అందుగా మనం అయితే కనుక అంది కాబట్టి ఆడదాం అన్నట్టుగా తను సెలెక్ట్ చేసుకుంది, ఆడతారు ఇద్దరు. సో ఆడతారు గేమ్ అయితే కనుక ఇక్కడ సంచాలక దివ్యానికి దగ్గర ఉంటారు మామ. సో ఆడతారు, అంతా బాగానే ఉంది, నడుస్తుంది. అసలు టాస్క్ ఏంటంటే కనుక చెప్తాను చూడండి, క్రాస్ ఇట్, క్లైంబ్ ఇట్, రోల్ ఇట్ అనమాట టాస్క్ అయితే కనుక. సో ఇక్కడ ఈ టాస్క్లా ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ ఇట్ అంటే ఏదైతే ఉందో, క్లైంబ్ అంటే ఎక్కాలి కదా. సో ఎక్కి ఏదైతే ఉందో ఐరన్ పరింజా మీద ఎక్కి బాల్స్ ఉంటాయన్నమాట, అది తీసుకొని కిందకి దిగి అంటే కిందకి ఫస్ట్ టైం అయితే కనుక క్లైంబ్ అవ్వాలి అనమాట. తాడు మీద వెళ్ళి అటు పక్క వెళ్ళి మళ్ళీ అదేదైతే గోల్ ఉందో దాంట్లో వేయాలన్నమాట. చాలా కూర్చుంటా ఫిజికల్, వెరీ మచ్ ఫిజికల్ గేమ్ అనమాట. సో పాపం తనుజ అయితే కనుక చాలా ఎఫర్ట్ పెట్టింది కానివ్వండి, చివరికైతే కనుక ఆడలేకపోయింది. తన బ్యాడ్ లక్ బాల్ అయితే కనుక జస్ట్ హోల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఎంత దరిద్రం చూసారా, దీనికి అంత దరిద్రమైన ఏమైనా ఉంటుంది, ఎంత బాధపడతారండి నిజంగా. అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిందంటే కనుక కొంచెం జస్ట్ అసలు ఆ బాల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోల్ అనుకోండి, జస్ట్ ఇలా వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయి వెనక్కి వచ్చింది అనమాట. జస్ట్ కొంచెం ఆ బాల్ హాఫ్ అయినా రీచ్ ఉంటే ఖచ్చితంగా ముందు పడిపోయేది, హాఫ్ కూడా రీచ్ అవ్వాలి, జస్ట్ అలా వెళ్ళి వెనక్కి వచ్చింది అనమాట. చాలా నిజంగా డిసప్పాయింటెడ్ విషయం అండి అదైతే కనుక. చేద్దాం బ్యాడ్ లక్. సో గేమ్ అయితే పర్ఫెక్ట్గా నిస్టల్గా ప్లాన్ చేశారనమాట, బాగానే ఉంది. చాలా ఫిజికల్ గేమ్ ఇది, సూపర్గా ఆడుతున్నారు. రోప్ మీద నుంచి పడిపోతే మళ్ళీ 1 సెకండ్ వెనక్కి వెళ్ళి రావాలన్నమాట. రోప్ మీద నుంచి పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలని చెప్పి ఫస్ట్ చెప్తున్నారు అనమాట. సో డీమాన్ ఏమో నేను ఆడతా అని చెప్పారనమాట. తనుజ ఏమో నాకు నువ్వు బాగా టఫ్ ప్లేయర్ అందుకని చెప్పి నేను నీతో ఆడతాను చెప్పారు ఆవిడ. సో తనుజ అయితే కనుక ఆడుతున్నాయి, బట్ ఇమ్ము ఏదో అంటే ఎవరు వినేదో చూద్దామని చెప్పి సంచాలకగా దివ్య గారిని పెట్టారనమాట. సో గేమ్ స్టార్ట్ అయింది ఇక్కడైతే కనుక. నెక్స్ట్ లెవెల్గా ఆడుతున్నారు ఇద్దరైతే కనుక కలిసి. సో తనుజ ఏమో అసలు మరీ టూ మచ్ అనమాట ఇక్కడ. అంటే టూ మచ్ అని ఎందుకంటున్నానంటే ఆవిడ బాల్ పైనుంచి తీసి కిందకి వేసేటప్పుడు కూడా కొంచెం వెనక్కి వేస్తుంది అనమాట. సో అది కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. సంచాలకగా అది వెనుకతా ఉందో తను చెప్తుంది. బట్ క్లైంబింగ్ ఎప్పుడైతే తను ఒక తాడు మీద అలా నడుచుకుంటూ వెళ్తుందో, సో ఎండ్ ఆఫ్ ది పాయింట్కి వెళ్ళకుండానే దిగేస్తుంది అనమాట. సో అది దిగేయడం కూడా కొంచెం ఏంట్రా బాబు ఈవిడ ఎలా దిగేశారు అన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. సో ఆవిడ అలా దిగకుండా ఉంటే బాగుండేదని చెప్పి అనుకున్నాను, బట్ అలా 2-3 సార్లు చేశారు. అవి చిన్న లైట్ ఆల్రెడీ కళ్యాణ్ ఆడినప్పుడు కూడా తను లెగ్ వాడాడు, మౌత్ వాడాడు, అంతా చేశారు కాబట్టి సో లైట్ ఏం ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళు బయట నుంచి వచ్చి ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి హౌస్లో ఎటువంటి ఇది ఉండదు కాబట్టి, అదే హౌస్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక వాళ్ళ పరంగా ఆలోచించితే కొంచెం కష్టమే అంటే సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి బయట వాళ్ళే కాబట్టి వీళ్ళు ఎలాగో హౌస్లో కంటిన్యూ అవ్వరు కదా, దాని గురించి చిన్న పాయింట్స్ ఏమన్నా లైట్ తీసుకున్నారు. సో ప్రేరణ అయితే చాలా ఫాస్ట్గా ఆడుతున్నారు అనమాట. ఈవిడైతే కనుక మంచిగా కూడా ఆడుతుంది ఈవిడ. సో తనుజ బాగా టెన్షన్ పడుతుంది అనమాట. అంతే అటు పక్క టెన్షన్ ఉంటుంది కదా, ఈవిడేమో బయట నుంచి చుట్టూ ఆడుతుంది, ఏమైనా హౌస్లో ఉండదు, ఏం సంబంధం లేదు. ఈవిడేమో అసలు ఏంట్రా బాబు మనకి అసలు అంతా రివర్స్లోనే జరుగుతుందని చెప్పి తనుజ అయితే కనుక తన ఫ్యామిలీ మ్యాటర్ అలా మైండ్లో ఉంది, అంతా నడుస్తూ ఉంది. తను ఇక అలా ఆలోచిస్తూ ఆడదాం టెన్షన్ ఆడుతుంది. ప్రేరణ అయితే కనుక 4 బాల్స్ వేసేసింది, 2 బాల్స్ వేసింది. తనుజ గారు ఇంకా వేయాల. ప్రేరణ 4 బాల్స్ వేసింది, తనుజ ఇంకా 2 బాల్స్ వేస్తున్నారు. సో అయినా కూడా ఫాస్ట్గా ఇంకో 2 బాల్స్ వేసింది. చివర ఒక బాల్ వెళ్ళిపోతుంది తనుజ అనగా అది వెనక్కి వచ్చేసింది. ఈలోపు మన ప్రేరణ గారు వేస్తారనమాట. చాలా బాధ అనిపించింది నాకైతే కనుక. సో తనుజ పాపం అసలు ఇంత టెన్షన్ పడుతూ ఆడుతుందో అసలు గేమ్ అయితే కనుక. అసలు బాల్ జస్ట్ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసింది పాపం. అసలు తనుజ అయితే కనుక బ్యాడ్ లక్, జస్ట్ మిస్ సో బట్ గ్రేట్ ఎఫెక్ట్స్ అనమాట. తనుజ అయితే కనుక నిజంగా చాలా గ్రేట్ అంత టెన్షన్ టార్చర్లో కూడా ఉండి ఫ్యామిలీని మిస్ అవుతా ఇటు పక్క గేమ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలంటే నిజంగా చాలా కష్టం. అది పడేవాళ్ళకి తెలిసిద్ది అనమాట పెయిన్. సో దీని తర్వాత ఇమ్ము ఫన్నీ చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే కనుక షకయ్యారా అని చెప్పి ఇమాన్యుల్ కొంచెం కామెడీగా చేస్తున్నాడు అనమాట. సో తనుజ ఏమో జస్ట్ మిస్ అయిందని చెప్పి చెప్తుంది అనమాట బర్నీకి. జస్ట్ మిస్ నాన్న, నాకు లక్ లేదు నాన్న, నిజంగా చెప్పాలంటే నా బ్యాడ్ లక్. లేదులేరా నాన్న, నువ్వు అలా అనుకుంటే ఎలా చెప్పు, గేమ్ ఇక్కడితో ఏం అయిపోలేదు కదా, గేమ్ ఒక్కటే ఫైనల్లా, ఇంకా కప్పు ఉంది కదా, నువ్వు దాని మీద టార్గెట్ చేయని చెప్పి బర్నీ గారు చెప్తారు. సో వాళ్ళకి ఇలా చెప్తారనమాట తనుజ. వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండవు, వాళ్ళు వచ్చి ఆడతారు ఏంటి అంతే. నాకేమో గెలవాలని టెన్షన్, నేనైతే అందుకని మంచిగా ఆడలేకపోయాను, హ్యాండ్స్ షివరింగ్స్ వచ్చినాయి అని చెప్పి చెప్తారనమాట. ఏదోలే కళ్యాణ్ వచ్చి జస్ట్ మిస్ అన్నాడు అనమాట. జస్ట్ మిస్ అంతే ఏమో కానీ నేనున్నా కానీ చూసుకున్నా జస్ట్ మిస్ అంతే అని చెప్పి మనోడు చెప్తా ఉంటారు అనమాట. రీతు తనుజతో మాట్లాడుతుంది అనమాట. తనుజ
తనుజ ఇలా అంటారు, ఓడిపోయా రీతు. చెయ్యి గచ్చబుడని గమ్మనుడు రీతు, అంతే ఒక్కసారి వీ కాంట్ ఎనీథింగ్ అని చెప్పి రీతు అంటారనమాట. సో ఇంకా అక్కడతో ఖతం అయిపోయింది. నైట్ అనేది కళ్యాణ్ వెళ్ళి మాట్లాడతారనమాట, ఎందుకు బాధపడతావు, ఏముండదు లైట్ తీసుకొని చెప్పి చెప్తాడు. సో ఇక మార్నింగ్ అయితే కనుక దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల వేరే చూడు కమలాపూడి అని చెప్పి అందరూ స్టెప్స్ అయితే కనుక మామూలుగా ఇట్లా కళ్యాణ్కి అసలు డ్యాన్స్ రాదు, కళ్యాణ్ ఎరగొట్టాడు అనమాట. భరణి గారు కూడా ఎరగొట్టారనమాట మామ. సో ఇమ్ము భరణి రీతు అయితే కనుక కామెడీ డ్యాన్స్ వేశారనమాట, మంచిగా ఫన్ అయింది. అండ్ ఇమ్ము భరణి రీతు కామెడీ డ్యాన్స్ ఏంటనగా ఇలా ఇప్పుడు మనకి ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది కదా, సో అదే ఆ సాంగ్ అనమాట, నలలలా అని చెప్పి మన వాళ్ళు అయితే కనుక వేసారనమాట. సో ఏదైతే దాని తర్వాత మళ్ళీ దివ్య భరణి గారు అయితే కనుక మాట్లాడుకున్నారు. ఇక్కడైతే కనుక ఫుల్ కామెడీ, నాకైతే అసలు సీరియస్ అవుతుందో కామెడీ చేస్తున్నారు ఏంటో అర్థం కాల. ఫస్ట్ భరణి గారు లోపల ఉంటారు, దివ్య ఏమో అక్కడ ఐరన్ చేసుకుంటూ ఉంటుంది. కెలికిద్ది దివ్యాని, కెలికిద్ది నేను అందుకని నన్ను కెలకొద్దన్నా, మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తా, ఆపేయి ఇక్కడతో ఆపేయి అని చెప్పి భరణి అంటాడు అనమాట. సో ఇక్కడ మళ్ళీ దివ్యతో గొడవ, ఇంకా ఆపేయి అన్నాడు అనమాట భరణి అన్న. అయితే కనుక జోక్ వేశారు, మీరు వేశారని చెప్పి నేను జోక్గానే తీసుకున్నాను, నేనేం సీరియస్ అవ్వలేదే. మళ్ళీ భరణి అంటాడు, మీకు ఒక నమస్కారం అన్నారనమాట. సో దీని తర్వాత ప్రేమతో మాట్లాడుతున్నట్టు కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆయన. ఏది కదా దివ్య కూడా బాగా కోపం పడింది, భరణి పొద్దున్నే షంటింగ్ ఏంటని చెప్పి అన్నాడు. మళ్ళీ భరణి వచ్చేసి రియల్లీ సారీ అని చెప్పి చెప్తాడు. దీనికన్నా ముందు ఏం జరిగింది చెప్తాను, సారీ చెప్తాడు. యాక్చువల్లీ రూమ్లో మాట్లాడుకుని ఉంటారు, అంతా అయిపోయింది. బట్ దివ్య ఒక మాట ఉంటుంది, మీరేమో నాకు కాలు బాలేదని చెప్పి కుంటుకుంటా వెళ్ళి మీరు కామెడీ చేసుకుంటూ చూపించవచ్చు, మేము అంటేనేమో మీరు కామెడీ చేసుకోకూడదు, మేము అన్న పాయింట్లో ఏమో మీరు సీరియస్ తీసుకోవాలా, నమస్కారం అండి బాబు అని చెప్పి దివ్య నిగితా ఉంటుంది. ఇంకా భరణి ఏమో నవ్వు వచ్చింది కానీ ఆపుకుంటాడు అనమాట. ఆ మూమెంట్ అక్కడ అయిపోయిన తర్వాత అందరు బయట కూర్చొని ఉంటారు, మన కళ్యాణను, రీతు చౌదరి, దాని తర్వాత దివ్య. భరణి స్నానం చేసి వస్తాడు, హాయ్ గాయస్ అని చెప్పి, సారీ దివ్య నేను అనుకున్నా ఉండాల్సింది, ఏదైనా కోపంలో అలా అంటారు, నాతో చిన్నవాళ్ళు అయినా సరే నేను చాలా ఐఎమ్ సారీ అని చెప్పిన తర్వాత నేను వినమ్రుడుగా చెప్తానని చెప్పి, లేదంటే సారీ ఇలా చెప్పమంటావు అది అని చెప్పి యాక్ట్ చేసి చూపిస్తాడు అనమాట. అక్కడ కూడా ఫన్నీ అనిపించింది ఈ సీన్ ఒకటి. దాని తర్వాత ఇమాన్యుయల్, రీతు చౌదరి, భరణి గారు చేసే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నల్లజరకర మొగ్గ పువ్వులు కావాలా అన్న ఆ డ్యాన్స్ ఏదైతే వేస్తారు అక్కడ. సో ఇప్పుడు కూడా ఇక్కడ చాలా ఫన్నీగా అయిపోయింది ఇక్కడ అయితే కనుక అది. సో ఆ స్టెప్స్ ఆల్రెడీ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది, వీళ్ళకి కూడా ఆ సాంగ్ పెట్టి హౌస్లోకి వచ్చారనమాట. దీని తర్వాత భరణి మళ్ళీ భరణి వచ్చేసి ఇక్కడ సారీ చెప్పారు, నేను చెప్పాను కదా సారీ చెప్పారని చెప్పి కళ్యాణ్ రీతు ఉన్నారు అక్కడైతే కనుక. భరణి భలే యాక్ట్ చేస్తున్నాడు, ఈ మధ్య కామెడీ బాగా చేస్తున్నాడు అనమాట. సో హౌస్లోకి వచ్చారు, ఎవరు అదంటే కనుక ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి హారిక గారు అన్నమాట. ఈవిడ సీజన్ 4 దేత్తడి పొచ్చమ్మ లక్కడే మేడం గారు ఉన్నారు కదా హారిక గారు, ఆవిడ ఇచ్చారనమాట. ఈవిడ సుమన్ గారితో ఆడతారు ఆట. సో నేను మాట్లాడొచ్చా భరణి గారితో అన్నారనమాట. ఆవిడైతే వచ్చి రాగానే తనుజ మాట్లాడొచ్చా, దివ్య మాట్లాడొచ్చా, భరణి గారితో మాట్లాడొచ్చా అని చెప్పి భరణి గారితో కొంచెం స్మాల్ హాక్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి బాగా ఫాలో అవుతున్నారు అనమాట వీళ్ళందరూ. అయితే ఇవే బాగా ట్రెండ్ అవుతుంది బయట కూడా. రీతు ఉన్నాడు కదా డిమాన్ ఏడి అని చెప్పి, రీతు నవ్వడానికి నవ్వు ఏదైతే ఉందో అది. ప్రియాంక అందరితో మాట్లాడుతుంది అనమాట. దివ్య ఇమ్ము చిన్న స్కిట్ లాగా చేస్తున్నారు అనమాట. ఇమ్ము లైక్ మిర్రర్ అనమాట, ఇమాన్యుయల్ మిర్రర్. సో కళ్యాణ్ వచ్చి మాట్లాడతాడు, అంటే లైక్ ఇమాన్యుయల్ని ఇండైరెక్ట్గా తిట్టడం రీతు చౌదరి, దాని తర్వాత తనుజ, వీళ్ళతో కొంచెం ఓవర్ యాక్ట్ చేశారనిపించింది నాకు. ఎందుకు ఆ ఇమాన్యుయల్ గాడు ఉన్నాడే పెద్ద షోగాడు, బట్టబుర్ర తెపాల మొహం అది అని చెప్పి మాట్లాడతారు అనమాట ఈ మిర్రర్ మీదకి వచ్చి. దాని తర్వాత సుమన్ ఏమో సంజన గారు బాగున్నారా అది ఇది కొంచెం మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇమ్ముగాడు పెద్ద సోది అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. సో గేమ్ స్టార్ట్ అయింది ఇక్కడైతే కనుక. టవర్ ఆఫ్ పవర్ ఇక్కడ ఏంటంటే కనుక ఒక యాంగ్లర్లా ఉంటుంది మామ, అది బాల్ ఏదైతే యాంగ్లర్ ఇచ్చారో అది బాల్ తీసుకొని త్రూ టైర్స్లో నుంచి జంప్ చేసుకుంటా వెళ్ళి ఒక టవర్లా పెట్టాలన్నమాట. దట్ ఈస్ ద టాస్క్. ఈ టాస్క్ అయితే కనుక ఫోర్క్తో డిస్క్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకదాని మీద ఒకటి పెట్టాలన్నమాట. డిస్క్ బాల్ అన్నమాట పెట్టాలన్నమాట. సో రిస్క్ ఏంటంటే ఇక్కడ టైర్స్ మీద నుంచి వాళ్ళు దాచుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్ రిస్క్. సో దీని తర్వాత సుమనన్నతో ఆడాలని చెప్తానంత గేమ్ స్టార్ట్ అయింది. సుమనన్న కొంచెం కంగారు పడుతున్నాడు, ఆట అయితే కనుక సరిగ్గా ఆడలేదు, ఎఫర్ట్స్ అయితే పెట్టలేపాడు. సుమనన్న ఫిజికల్ గేమ్స్ ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు. ఆ రోజు డిమాన్ పవన్తో ఏదైతే చక్రం టాస్క్ ఆడారో ఆ రోజు అయితే సూపర్గా ఆడాడు. డిమాన్ పవన్ ఒక్క చేతితో పక్కకి వేస్తారు కదా ఆ టాస్క్. సో
సుమన్ అన్న పాపం పెట్టాడు, మళ్ళీ పడిపోయింది, కింద మొత్తం పడిపోయింది, పెడతాను పడిపోయింది, మొత్తం పడిపోయింది. దాని తర్వాత ఆడలేకపోయాడు సుమన్ అన్న అయితే కనుక, అంత ఇదిగా ఆడలేదని చెప్పాడు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే కనుక. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే బాగుండని చెప్పి అనుకున్నాను నేనైతే కనుక. సో ఇక్కడ సుమన్ అన్న అయితే కనుక అవుట్ అయ్యాడు, హారిక గారు విన్ అయ్యారు అనమాట. సో ఇదంతా ఎలా జరిగింది, ఇంకా ఆవిడ వెళ్తా హారిక గారు అందరి గురించి చెప్పారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పి కాసేపు డిస్కషన్ జరిగింది, అంతా మాట్లాడుకున్నారు. ఫైనల్లీ మానస్ వచ్చి డీమాన్ పవన్ మీద ఆడతాడు మావా. నిన్న జరిగిన టాస్క్ అన్నిటిలో ఇదే తోపు టాస్క్ అనమాట. డీమాన్ పవన్ నేను ఆల్రెడీ పెట్టాను కదా, మన తెలుగు కుర్రోడు ఎరక్కొట్టేట్రా బాబు అని చెప్పి నేను తమ్నీల్ పెట్టాను కదా, అందుకనే తమ్నీల్ పెట్టాను. సో ప్రాణం పెట్టి ఆడాడరా తెలుగు కుర్రోడు అని చెప్పి నేను పెట్టడానికి రీజన్ అదే. ఏమన్నా ఆడాడా మామ, హ్యాట్స్ ఆఫ్ టు డీమాన్. అసలు ఆ ఎగ్గి బాల్ కొట్టే విధానం కానివ్వండి, అసలు టెన్షన్ పడ్డాడు కొన్ని చోట్ల, అక్కడక్కడైతే కనుక కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ ఆడిన ప్రాసెస్ ఏదైతే ఉందో కొంచెం మంచిగా నిదానంగా కూల్గానే ఆడాడు. టూ గుడ్ అనిపించింది అల్టిమేట్గా. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఎవరైనా ఇక్కడైతే కనుక మానస్ గారు వచ్చారు. ఇమ్ముతో మాత్రం నెక్స్ట్ లెవెల్గా మాట్లాడారు. ఇమ్ము ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఇమ్ము కమెడియన్గా చేశారు కాబట్టి ఆల్రెడీ అందరు తెలుసు కాబట్టి ఇమ్ముకు కూడా కొంచెం పాజిటివ్ వైపు ఉండే. సో నెక్స్ట్ బిగ్ బాస్ అయితే కనుక సాంగ్ వేశారనమాట, రాజమండ్రి రాగసుందరి నా 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 అని చెప్పి స్టెప్పులు అయితే మామూలుగా ఇలా మహేష్ బాబు సాంగ్ కదా, స్టెప్పులు అయితే కనుక మామూలు చుక్కు చుక్కు అని చెప్పి స్టెప్స్ అయితే వేశారనమాట. సో కళ్యాణ్ తనుజ అయితే కనుక పక్కన డ్యాన్స్ వేస్తారనమాట. అటు పక్క కళ్యాణ్ ఏమో చామంతి పువ్వా అన్నట్టు ఆ స్టెప్లు వేస్తున్నాడు అనమాట. ఈ సాంగ్ అయితే కనుక తనుజ గారు కూడా ఇద్దరు మంచిగా స్టాప్ వేశారు. మనోడైతే కనుక డ్యాన్స్ కూడా సూపర్గానే వేస్తున్నాడు. కళ్యాణ్ అయితే కనుక అసలు ఆర్మీ మ్యాన్ ఒక ఆట ఆడతాడు, నామినేషన్స్లో ఫైట్ చేస్తాడు, గేమ్ ఆడతాడు, ఫన్నీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఇంత ఇంప్రూవ్ అయ్యాడంటే సూపర్. టాస్కులు కూడా మంచిగా ఆడతాడు మళ్ళీ. సో దీని తర్వాత అందరూ లోపలికి వెళ్ళారు. ఫైనల్లీ ఎంత అయిపోయిన తర్వాత దాని తర్వాత ట్రైన్ అంటే ఇక్కడ ఒక టాస్క్ పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టెప్ ఇట్లా వేసేసి అని చెప్పి ఇలా చూపించాను కదా. సో నా ముందు ఎవరు ఉన్నారో వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత వాళ్ళకి చెప్తారు, ఆ తర్వాత వాళ్ళకి చెప్తారు, ఫైనల్గా ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్గా ఈ గేమ్ మోటివ్ ఏంటంటే కనుక ఏదైతే అంటే చెప్పే విధానం ఉంటుంది కదా. సో ఏదైతే ఉందో చివరి దాకా కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది కమ్యూనికేషన్ ప్రాసెస్ అనమాట. కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి దాని తర్వాత ఐ కాంటాక్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఈ చిన్న గేమ్లా కండక్ట్ చేశారనమాట. సో అదొకటి. సో అలా ఫన్ అయిపోయింది, గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఈ ఏదైతే ఉందో థర్డ్ గేమ్ అనమాట. 2 గేమ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ ఏంటంటే కనుక టాస్క్ నేమ్ అయితే కనుక నెయిల్ ఇట్ విన్ ఇట్ అనమాట. అంటే నెయిల్ ఇట్ అంటే కనుక ఇటు పక్క ఒక నుంచి సంచాలకులుగా 2 ఉన్నారు. సో నేను అనుకున్నా భరణి అండ్ కళ్యాణ్ అనుకుంటా. ఇటు పక్క నుంచి నించొని పైనుంచి బాల్ త్రో చేస్తాడు. ఇలా బాల్ అనేది వస్తుంది, వచ్చిన తర్వాత కింద పడుతుంది కదా, ఆ బాల్ తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి స్టెప్స్ ఎక్కి వీళ్ళైతే కనుక టప్ప అని వేయాలన్నమాట. బాల్స్ అయితే కనుక అక్కడ ఆల్రెడీ నెయిల్స్ ఉంటాయి అనమాట. ఆ నెయిల్స్కి బాల్ గుచ్చుకుంటే అలా 5 బాల్స్ ఎవరికి ముందు గుచ్చుకుంటాయో వాళ్ళు విన్నారనమాట. నిజంగా మనం చెప్తున్నాను, ఏ ప్రాక్టీస్ లేకుండా మనం ఎంత అదేంటంటే కనుక ఏదో నార్మల్గా గుచ్చుకోదు. బాల్ ఎట్ట వేస్తే గుచ్చేది కాదు, గోళీలాగా వేస్తే గుచ్చుకోదు. బాల్ వేస్తే బాణంలో గుచ్చుకొని పోవాలా అలా అనమాట. ఎంత ఫోర్స్గా వేస్తే ఇక్కడ ఏంటంటే షోల్డర్ పెయిన్ వస్తుంది. అలా దగ్గర నేను అనుకోండి ఒక 30 టైమ్స్ 40 టైమ్స్ అంత జోస్తే వేసారంటే నిజంగా మామ చాలా సూపర్ కదా. అది కూడా జిగ్జాగ్గా ఉండు అక్కడక్కడ కూడా ఉంటాయి అనమాట నెయిల్స్ కూడా. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, ఏ ప్రాక్టీస్ లేకుండా చేతితో వేసి చూడండి. మీరు 10 సార్లు అదే చంపితే ఇలా చంపితే వేయండి, ఖచ్చితంగా పెయిన్ అయితే వచ్చేస్తాయి. నిజంగా అది కూడా ఫిజికల్ గేమే, అంత ఈజీ ఏం కాదు. సో భరణి గారు అయితే కనుక కళ్యాణ్ నైస్ సంచాలక్, ఇక్కడైతే కనుక భరణి అండ్ కళ్యాణ్ సంచాలక్ వీళ్ళిద్దరే. సో గేమ్ అయితే స్టార్ట్ అయింది. పక్కన నుంచి అటు ఇటు చూడవాకు అని చెప్పి అక్కడి నుంచి రీతి చదివి రే నీకేమట్రా అని చెప్పి అక్కడి నుంచి కేకలేస్తాను అనమాట. డీమాన్ ఏవో కివ్వు ఆడుతున్నాడు అనమాట. గేమ్ అయితే కనుక సూపర్గా ఆడాడు. అసలు ఆ మానస్ కూడా చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు, మంచి గట్టి కాంపిటీషన్ ఇచ్చాడు మామ. సో అక్కడైతే కనుక అల్టిమేట్గా డీమాన్ అయితే కనుక తన వైపు గేమ్ తిప్పుకున్నాడు మామ. మామూలుగా కివ్వు ఆడాడు అనమాట. టెన్షన్ పడకుండా చాలా కూల్గా ఆడాడు. మానస్ కూడా చివరికి 5 బాల్స్ కొట్టేశాడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. డీమాన్ పవన్ అయిపోయిన 30 to 40 సెకండ్స్లోనే మానస్ కూడా కంప్లీట్ చేశారు. ఇద్దరు అప్రిషియేట్ చేసుకున్నారు. దీని తర్వాత డీమాన్ పవన్ అయితే ఈ గేమ్లో విన్ అయ్యారు. ఇంకా మానస్ కూడా వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ లాస్ట్లో ఇమ్ము ఏమో నైస్ కామెడీ తమ్ముళ్ళు రైట్ ఓకే. ఇక్కడ ఏంటంటే కనుక మానస్ కూడా వెళ్ళిపోయే ముందు మన ఏదైతే జెండా ఉందో ఫస్ట్లో పెట్టు అని చెప్తారు అనమాట. ఫస్ట్లో పెట్టు అని చెప్పి డీమాన్ పవన్ మానస్ గారిని పెడతారనమాట. అయిపోయిన తర్వాత అందరికీ మంచి మాటలు చెప్పేసి మానస్ గారు వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయే ముందు ఇమాన్యుల్ మధ్యలో ఉండి కళ్యాణ్ ఇటు పక్క ఏమో డీమాన్ అంటారు, జేమ్స్ నా తమ్ముళ్ళు అండి జేమ్స్ అని చెప్పి చెప్తాడనమాట. కొంచెం కామెడీ అనిపించింది. సో ఇది మా ఎపిసోడ్ 81లా జరిగిన టోటల్ రివ్యూ అయితే కనుక ఇది ఓవరాల్గా. అండ్ నిన్న ఆల్రెడీ యావర్ వచ్చాడనమాట. రావడమే మన తనుజ గారి మీద కన్నేయడం, తనుజ గారిని ఎత్తుకోవడం, డ్యాన్స్ చేయడం, అటు ఇటు తిప్పడం, గింగరాలు చేయడం, బూస్టింగ్ జరిగినాయి అనమాట. ఇది మిడ్ నైట్ బజ్లా జరిగింది. ఈ వీడియో నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం 6:30 to 7 మధ్యలో మనం అయితే కనుక పోస్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే సార్ థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.